సార్‌కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్తారు. గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని. అంతే. అదే జరిగింది. ధీరజ్ గారు, ధీరజ్ గారు, ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటా మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ మంచి కథ అని ఊరిస్తున్నారు. మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్గా వద్దు. అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాం సార్. బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా సినిమా ఒక షో పడితే దాని రీచ్ 100 టైమ్స్ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్. కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాము, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. షో పడ్డాక అది 100 టైమ్స్ యాంప్లిఫై అవుతుంది సార్, అది నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఇక్కడ సార్, బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్, ఒక 4 సాంగ్స్, 4 ఫైట్స్, ఆ తల నరికే సీన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే. బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు, ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి. సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తోటి? మీ ప్రశ్నగా చేయండి దాన్ని, స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తే నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది. సరే, మీరు అలా అనుకుని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీ క్వశ్చన్ ఏంటి? అంటే యాక్చువల్లీ కమర్షియల్గా ఇప్పుడు మనం పరదా సినిమా చూసి, అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా. సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను నేను. మీరు కోర్టు సినిమా చూశారు కదా, కమర్షియలా కాదు, కంటెంట్ నచ్చింది. కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం. దట్స్ ఆల్. ఓకే, గ్రేట్. రాహుల్ గారు, సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది, ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, బయట లవర్స్ అవునా ఎవరైనా కానీ ఉంది, ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో, బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము. అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే, ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే 10 ఏళ్ళ ముందు కూడా రెలవెంటు, ఇవాళ కూడా రెలవెంటు, నాకు తెలిసి 10 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని టాపిక్స్ కాంటెక్స్ట్ ఎలా ఉంటాయంటే, ఒక 5 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు. ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఎన్ ఇష్యూ ఫర్ అస్. అండ్ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. సో మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం, బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దెమ్ rather than judge them. So it is a film that doesn't judge this generation at all. It tries to understand them. So సార్, అరవింద్ గారు, మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను. క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఇంట్లోనూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. రేపు ఎలుగెత్తి మాట్లాడతాం. ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం, అంతే. అంటే రాహుల్ గారు, ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి, అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్? అంటే ఏదన్నా దీనికి రీజన్ ఏంటి అసలు? సార్, అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే. అక్కడ నుంచి ఒక
థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది. సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డా అంటే కాదండి. సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది. ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి. పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి.